అంటే రైతు సేవా కేంద్రం అని పెట్టేంత మాత్రాన మర్చిపోతారా జనం. కాబట్టి ఆ సర్వీసెస్లో ఇంకా అప్గ్రేడేషన్ ఏదన్నా చేసి మనం ముద్ర వేసుకోవాలి. ఆ ప్రయత్నాలు ఏదో చేస్తున్నారు, మేబీ ఏమన్నా ఇంకా చేస్తారేమో చూద్దాం. అంటే ముందు జగన్ ముద్ర చెరిపేస్తే తర్వాత ఈ ముద్ర ఆటోమేటిక్ చెరుపుకోవడం అనేది ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది. కాకపోతే మనం చేస్తే శృంగారం, ఎదురుళ్ళు చేస్తే విచారం అంతే. ఇప్పుడు ఎన్టీఆర్ పేరు పెట్టారు హెల్త్ యూనివర్సిటీకి, అది పెట్టింది రాజశేఖర రెడ్డి, దాన్ని వీళ్ళు పీకేశారు. రాజశేఖర రెడ్డి పేరు మళ్ళీ వీళ్ళు పీకేశారు. వీళ్ళు పీకేసినప్పుడు గొప్పతనం, వాళ్ళది కలిపితే కనుక మంచితనం, అవి కామన్గా జరిగిపోతుంటాయి అంతే. కొత్త సంవత్సరంలో ఇది ఒక రికార్డుగా అయితే చెప్పుకుంటున్నారు, భారీగా మద్యం తాగారట. అయితే ఇక్కడ నాకు కన్ఫ్యూజన్ ఏంటంటే ఇవాళ 2 పత్రికల్లో కూడా, వాళ్ళ పత్రికల్లోనే అంటే క్లారిటీ ఉందలేండి, 3 రోజులకి 500 కోట్ల రూపాయలు తాగేశారు అద్భుతంగా అని వీళ్ళు రాస్తే, ఒక్క 31వ తేదీ రోజే 200 కోట్ల వరకు రాశారు అనేది ఈనాడు. ఓకే, ఈ వ్యత్యాసం గురించి ఒకటి కొన్ని పక్కన పెట్టిన, ఇదొక ఏదో రికార్డుగా గొప్పగా చెప్పుకుంటున్నారు. మద్యం తాగించి కోట్ల రూపాయల మద్యం, అది కూడా 100 కోట్లు తాగించడమే ప్రభుత్వం అదేదో ఒక సక్సెస్ గా ఫీల్ అవుతుంది. ఎలా చూడాలి? ప్రభుత్వం ఫీల్ అవ్వట్లేదు, మధ్యలో ఈ పిల్లకాయలు ఫీల్ అవుతున్నారు, ఈ జర్నలిజం పిల్లకాయలు. బేసిక్గా ఎట్లుంటుందంటే, ఇప్పుడు నేను ఈనాడులో చేసేటప్పుడు లేకపోతే తర్వాత కాలంలో చేసేటప్పుడు మేము ఏదైనా ప్రెస్ కాన్ఫరెన్స్కి పోతే ఓ చివరిన చీకటిగా ఉండే ప్రదేశంలో 3-4 ఉండేవాళ్ళు, వాళ్ళకి బల్ల వాళ్ళు తినడానికి. అక్కడ ఏంటి అంటే అది అరకు బ్యాచ్లేరా అనేవాళ్ళు మమ్మల్ని, మిగతా వాళ్ళు. అరకు బ్యాచ్ అంటే నాకు మొదట్లో అర్థమయ్యేది కదంటే అరకు ఏరియా నుంచి వచ్చారు అనుకునేవాడిని అనమాట. ఆ తర్వాత ఒక సీనియర్ కెమెరామెన్ చెప్పాడు, అంటే మందుకు బాచి బాసాళ్ళు అని. అంటే అప్పుడు మొత్తం 25 మంది ఉన్నామంటే, 10 మంది 15 మంది ఉన్నామంటే 4 మందు కొట్టేవాళ్ళు ఓ చోట. ఇప్పుడు నాలాంటి వాళ్ళు వేసి ఎక్కట్లో కూర్చోవాల్సి వస్తుంది, ఎందుకని మందు అలవాట్లేని వాళ్ళు. అది సమాజంలో వచ్చిన దరిద్రం, దాన్ని ఎవరు ఏం చేయలేము. అట్లాగే వీళ్ళు రాసేది. ఇప్పుడు నేను మొదట ఈనాడులో పనిచేసిన టైంలోని మద్య నిషేధం కూడా ఉందన్నమాట. అప్పుడు ఏదో మద్య నిషేధం ఎత్తేసారు. అంటే ఫస్ట్ ఏమో మేము రాసాము వార్తలు, ప్రతి ఫ్రంట్ పేజీ బ్యానర్లు పడేవి. ఆ తర్వాత మద్యం అమ్మకాలు ఇటుదేదో పక్క రాష్ట్రాల వాళ్ళు దాగేస్తున్నారు కాబట్టి, పక్క రాష్ట్రానికి డబ్బులు వెళ్ళిపోతున్నాయి కాబట్టి అన్న వంకతో మద్య నిషేధం ఎత్తేసారు కదా. ఆ ఎత్తేసిన టైంలో వార్త రాసి ఇట్లాగా రేటు పెరిగిందండి, ఇదే బాగా తాగడం పెరిగిందండి అని చెప్పేది అప్పుడే ఒక ఎక్సైజ్ అధికారి నాకు ఇచ్చినటువంటి ఇవ్వడంతో నా ఏరియా ప్రాంతంలో ఎంత ఎక్కువ తాగారు అన్నది జనవరి 1కి స్టోరీ ఇచ్చా అనమాట. ఇస్తే మా సబ్-ఎడిటర్ గారు, మా డెస్క్ ఇన్ఛార్జి, మా జోన్ ఇన్ఛార్జి ఆయన కూర్చోబెట్టి, సాయి మనం జర్నలిజంలో ఎప్పుడు కూడా ఒక ఎథిక్స్ పాటించాలి. ఇప్పుడు వాడు ఎక్కువ అమ్మడం వల్ల సమాజానికి ప్రయోజనమా నష్టమా? నష్టం సార్ అన్న. నీకు అది క్లారిటీ ఉంది కదా. వార్త ఆ కోణం అనిపించదు ఇప్పుడు ఇట్లా రాస్తే కనుక. తాగి తందనాలు ఆడుతున్నారు అన్నటువంటిది, అంటే తాగ